హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నవ్య. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా వెడ్డింగ్ టైంలో, ఎంగేజ్మెంట్ టైంలో యూస్ చేసిన 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ బేగం బజార్లో తీసుకున్నాను. ఎక్కడెక్కడ తీసుకున్నాను? బేగం బజార్, కొన్ని చార్మినార్ దగ్గర అండ్ కొన్ని కుషాల్స్, వైలెట్ అండ్ పర్పుల్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డీలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ పీస్ అయితే ఇదండి. ఇది నేను నా ఎంగేజ్మెంట్ రోజు ఫస్ట్ మనం లెహెంగా వేసుకుంటాం కదా, లెహెంగా వేసుకున్నప్పుడు ఇది నేను ఫస్ట్ పెట్టుకున్నాను. సింపుల్గా ఉంటే బాగుంటుందని. ఇది విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చేసి ఉంటుంది. ఇది వచ్చేసి నేను శుభం పర్ల్స్ అని చార్మినార్ దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కొంచెం హెవీగా బాగా అనిపిస్తుంది. అంత గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్తో వచ్చిన స్టోన్స్ అలా వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది. నెక్ పీస్ సింగిల్ పీస్ పెట్టుకున్నా బాగుంటుంది. ఇది నాకు అరౌండ్ 3200 అలా ఛార్జ్ అయింది. అండ్ దీని ఫినిషింగ్ కానీ అంతా ఓవరాల్గా చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే మాత్రము. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా పెయిర్ వచ్చాయి. ఆ ఇయర్ రింగ్సే నేను పెయిరప్ చేసుకున్నాను లెహెంగా మీదకి. సో ఇయర్ రింగ్స్ ఎలా వచ్చేసాయి అంటే దానికి కూడా సేమ్ ప్యాటర్న్లోనే వచ్చాయి, డార్క్ గ్రీన్, చాలా బిగ్ హ్యాంగింగ్స్ లాగా. లైక్ ఎంత అంటే మనం రియల్గా మన అన్కట్స్ ఎలా ఉంటాయి అలా అనిపించాయి నాకు. సో ఇవే పెట్టేసుకున్నాను, మంచిగా సెట్ అయినాయి నాకు ఆ రోజు అయితే. సో ఇదైతే నేను శుభం పర్ల్స్ నుంచి తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఎప్పుడైనా శారీని బట్టి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి నాదైతే పింక్ విత్ బ్రౌన్ కాంబినేషన్లో ఉంటుంది శారీ. సో శారీ చేంజ్ చేసుకున్నప్పుడు దాని మీదకి ఈ 3 లేయర్ ఉండేది అయితే బాగుంటుంది అని చెప్పేసి డైమండ్ ఫినిష్లో ఇది చూస్ చేసుకున్నాను నేను. ఇది తీసుకున్నప్పుడు ఎంత అంటే ఇది కూడా నేను శుభం పర్ల్స్ నుండే తీసుకున్నాను. ఇది శుభం పర్ల్స్లో క్వాలిటీ చాలా బాగుంటుందండి శుభం పర్ల్స్లో మనకి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా నాకు అరౌండ్ 4200 అలా ఛార్జ్ అయింది. దీని మీదకి ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ నేను అవి దేనికో మాంగ్ టిక్కాలో యూస్ చేసుకుందామని ఎక్కడో దేనికో కట్ చేశాను. ఇయర్ రింగ్స్ అయితే కనిపించట్లేదు. సో ఇది కూడా చాలా నిండుగా హెవీగా అనిపిస్తుంది. నేను శారీ మీదకి కంప్లీట్గా మళ్ళీ జ్యువెలరీ చేంజ్ చేసుకున్నాను బాగుంటుంది అని చెప్పేసి. మీరు నా వెడ్డింగ్ టైంలో శారీ డీటెయిల్స్ కావాలంటే ముందు వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. శారీ డీటెయిల్స్ ఏమేమి, ఎలాంటి శారీస్ యూస్ చేశాను అనేవి మీకు కావాలి అంటే. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను అక్కడ నుండే తీసుకున్నాను శుభం పర్ల్స్ నుండి. అండ్ యాజ్ యూజువల్ ఇది కూడా నేను సేమ్ శారీ మీదకి చోకర్లా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ చోకర్ తీసుకున్నాను. ఈ చోకర్ నేను అరౌండ్ 2 years అవుతుంది. 2 years బ్యాక్ నేను సేమ్ శుభం పర్ల్స్ నుంచే తీసుకున్నాను. డైరెక్ట్ వాళ్ళ స్టోర్ నుంచి తీసుకున్నాను. వాళ్ళకి ఆన్లైన్ సైట్ కూడా ఉంది, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఒకవేళ ఎవరికైనా మీకు నచ్చితే. అండ్ ఇది కూడా మధ్యలో లీఫ్ వచ్చేసి డైమండ్ ఫినిష్లోనే పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకి పింక్ మీదకి డైమండ్ ఫినిష్ బాగుంటుంది అని చెప్పేసి. క్వాలిటీ అయితే అస్సలు పోలేదు. ఎలా అంటే 2 years అయినా కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇది పెట్టుకుంటే నిండుగా అనిపించింది ఆ రోజు. ఇది నేను 3 లేయర్ సెట్ వేసుకున్నాను. దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్సే పెట్టుకున్నాను. దీనికైతే మాత్రం శారీ టైంలో కూడా నేను మళ్ళీ ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకున్నాను. ఇవైతే దాని మీదకి చోకర్ మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి మంచిగా. సో ఇవి పెట్టుకున్న కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చేసి అలా మనకి చాలా బాగా అనిపిస్తాయి. ఇది అరౌండ్ నాకు 380 అరౌండ్ 4 అలా పడినట్టుంది, సరిగ్గా గుర్తులేదు ప్రైజెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ టైంలో ఇది పెళ్లి కూతురు టైంలో తరలి వెళ్ళేటప్పుడు నేను ఇది పెట్టుకున్నానండి. ఈ చోకరు నాది రెడ్ శారీ అనమాట. ఆ రెడ్ శారీ మీదకి ఈ జరాగు ఫినిషింగ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నాను. మీకు ఎవరికన్నా లింక్ కావాలని చెప్పండి, నేను చెక్ చేసి పోస్ట్ చేస్తాను కామెంట్స్లో. అండ్ ఇది వచ్చేసి మంచిగా కిందంతా గ్రీన్ బీడ్స్, రెడ్ స్టోన్స్, అంతా గోల్డ్ లుక్కే ఉంటుంది. స్టోన్స్లో మనం గోల్డ్ తీసుకోలేము కాబట్టి సో ఎలా ఉంటుందో అలానే చాలా బాగుంటుంది. ఇది మాత్రం నాకు 3900 పడింది. ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఉండే, షిప్పింగ్తో కూడా కలిపి 4100 అలా ఛార్జ్ అయింది. దీని మీదకి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి, సింపుల్గా ఉంటాయి కానీ పెట్టుకుంటే మాత్రం చాలా హెవీ అనిపించాయి. సో నేను దాని మీద కూడా ఇవే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సింపుల్గా ఇయర్ రింగ్స్ పెట్టుకునేసి చంపస్వరాలు పెట్టేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. అండ్ దాని మీదకి సేమ్ మ్యాచ్ అయ్యేటట్లే నేను శారీని బట్టి తీసుకున్నాను కాబట్టి జ్యువెలరీ అంతా. సో ఇక్కడ వచ్చేసి ఈ మాంగ్ టిక్కా తీసుకున్నాను. ఈ మాంగ్ టిక్కా వచ్చేసి నేను శుభం పర్ల్స్ నుంచి తీసుకున్నాను. ఇది కూడా చరావులో వచ్చేసి నేను అక్కడి నుంచే తీసుకున్నానండి. ఇది అరౌండ్ నాకు 1300 అలా ఛార్జ్ అయింది. ఇది ఓన్లీ పెండెంట్ ఉండింది. నేను దానికి ఎక్స్టెన్షన్స్ లాగా చైన్ యాడ్ చేయమన్నాను, వాళ్ళు 2 యాడ్ చేస్తామన్నాను, బట్ నేను 5 అలా యాడ్ చేయండి, కొంచెం లెంత్ వస్తుంది. లెంత్ వస్తే మనకి చూడడానికి కూడా బాగుంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది, మాంగ్ టిక్కా బాగుంటుంది ఎప్పుడైనా అనేసి అందుకని చెప్పేసి నేను చేయించుకున్నాను. డ్రెస్ మీద మీకు అంత దీని లుక్ తెలుస్తుండకపోవచ్చు. ఇది కూడా సీ గ్రీన్ బీట్స్ వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. జరావు అంటే ఎందుకో
కొంచెం కాస్ట్లీ పడతాయండి. ఎక్స్‌పెన్సివ్ పడినా బట్ క్వాలిటీ మాత్రం మనకి ఎన్ని రోజులున్నా అలానే ఉంటది. వీటన్నిటిని మనం యాజ్ ఇట్ ఈజ్‌గా వాళ్ళు ఎలా ఇస్తారో అలా స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి అట్లానే. అండ్ దీని మీదకి ఎప్పటినుంచో మనకి కాసుల పేరు ట్రెండింగ్ ఉంది కదా! సో, నేను కూడా సేమ్ గో విత్ ఫ్లో అన్నట్టు కాసుల పేరు తీసుకున్నాను. కాసుల పేరులో వచ్చేసి ఇది చిన్న చిన్న అమ్మవార్లొచ్చేసి కింద సేమ్ మళ్ళీ అమ్మవారి ఫినిషింగే వచ్చుంటుంది. సో, చూస్తుంటే మాత్రం రియల్ గోల్డ్ లుక్కే ఉంది గదా! ఇది కొంచెం బ్యాక్ సైడ్ అంతా గూడా మనకి చైన్‌లా వచ్చేసి నీట్‌గా ఉంది. మనం నీట్‌గా పెట్టుకుంటే కొంచెం హెవీగా కూడా అనిపిచ్చింది నాకిది. అండ్ చాలా అనిపిచ్చింది ఫినిషింగ్ అదంతాను. ఇదొచ్చేసి 4800 అలా పడింది. ఇది గూడా నేను శుభం పర్స్ నుంచే తీసుకున్నాను. దీని మీద ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. బుట్టలొచ్చాయి. బట్ నేనవి ఎక్కడో మిస్ అయ్యాయి. నేను తర్వాత ఎప్పుడన్నా ఉంటే మీకు వీడియో గాని అలా చేసినప్పుడు పెడతాను. అండ్ ఇదైతే మాత్రం చాలా బావుంటుంది. ఇది కూడా ఇది ఆ రోజు ఆ చోకర్ ఇది నేను పెయిర్ చేసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మాంగ్టిక్కా వచ్చేసి నేను ఎంగేజ్‌మెంట్ టైంలో పెట్టుకున్నాను. ఎంగేజ్‌మెంట్ టైంలో నేనంతా గోల్డ్ ఫినిషింగ్‌లో వెళ్ళాను కాబట్టి డైమండ్ ఫినిషింగ్‌లో వెళ్ళాను కాబట్టి సో, డైమండ్ ఫినిషింగ్‌లో వెళ్ళినప్పుడు నేను ఈ మాంగ్టిక్కా పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది ఇది. సో, ఇది కూడా కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది అరౌండ్ నాకు 560 రూపీసో ఆర్ 620 రూపీసో పడింది. ఇది కూడా నేను శుభం పర్ల్స్ నుంచే తీసుకున్నాను. అండ్ ఇవి మాత్రం ఈ చంపస్వరాలొచ్చేసి ఇవి నేను వైలెట్ అండ్ పర్పుల్ ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను. అప్పటినుంచి ఇప్పటికైతే అసలు క్వాలిటీ ఏమాత్రం పోలేదండి. పర్ల్స్ గానీ, దాన్నున్న స్టోను ఏదైనా కలర్ ఫేడ్ అవ్వడం అలా గూడా ఏం లేదు. అసలు చాలా బావున్నాయి. కొంచెం ఎక్స్‌పెన్సివ్ పడినాయి. ఇవి గూడా నాకెంత అరౌండ్ 1800 అలా పడినాయి వైలెట్ అండ్ పర్పుల్ నుంచి. బట్ క్వాలిటీ మాత్రం బావుంటాయి. కొన్ని కొన్ని స్టోర్స్‌లో మనకేంటంటే ఎక్స్‌పెన్సివ్ పడినా క్వాలిటీ బావుంటాయి. ఇవి నేను నా ఎంగేజ్‌మెంట్ టైంలో పెట్టుకున్నాను చంపస్వరాలు. సో, ఇవి కూడా చాలా అనిపిస్తాయి. నిండుగా అనిపిస్తాయి. అండ్ ఇవైతే మాత్రం అక్కడి నుంచి మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కూడా సైట్ ఉంటుంది. ఆ సైట్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చాంద్ బాలీస్ ఇవి నేను మెయిన్ ఈవెంట్ టైంలో పెట్టుకున్నాను. ఇవొచ్చేసి నేను కుషాల్స్ నుంచి తీసుకున్నాను. ఇవి చాలా హెవీగా అనిపిస్తాయి చాంద్ బాలి మోడల్. కిందంతా మనకి పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్‌లా వచ్చేసింది. రియల్‌గా గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి. చాలా హెవీగా పైనంతా కుందన్ వచ్చేసి. అండ్ ఇవైతే నాకు అరౌండ్ 2800 అలా చార్జ్ అయినాయి. అసలు చాలా బాగున్నాయి. పుష్ బ్యాక్ వచ్చింది దీనికి స్క్రూ అయితే మాత్రం. ఎంత నిండుగా అనిపిస్తాయి. ఇవి కూడా అంతే అండి. నేను తీసుకొని అరౌండ్ 1 ఇయర్ పైనే అయిపోయినాయి. నాకు ఆ రోజు ఇవి చాలా మంచిగా సెట్ అయినట్టు అనిపించినాయి. సో, అందుకే ఇవి పెట్టుకున్నా. ఇవి కూడా అసలు క్వాలిటీ కుషాల్స్‌లో ఏంటంటే క్వాలిటీ ఏం పోవు. మనకి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో పోయినట్టు అనిపించినా వాళ్ళకిస్తే వాళ్ళు మళ్ళీ వాటిని నీట్‌గా చేసిస్తారనమాట. అదంతా ఏదైనా షైన్ పోయినా, స్టోన్ పోయినా. ఇవి కూడా నేను కుషాల్స్ నుంచే తీసుకున్నాను. వాళ్ళకేంటంటే ఆఫర్ ఉంటది మార్చ్‌లో. ఆ టైంలో తీసుకోండి. ఇవి నాకు అరౌండ్ 1800 అలా పడినాయి. ఇవంతా వచ్చేసి కుందన్ ఫినిషింగ్‌లో ఉంటాయి. ఇవి నేనైతే నా వ్రతం రోజు పెట్టుకున్నాను. కిందొచ్చేసి రెడ్ కలరు బీడ్స్‌తో వచ్చేసుంటాయి. ఇవి కూడా చాలా నిండుగా హెవీగా అనిపిస్తాయి. స్టోన్స్ అదంతా లుక్ వైజ్ అయితే పెట్టుకున్నప్పుడు చాలా అనిపించినాయి అసలివి. మనం వేరే వాటి మీద పే చేసుకోవచ్చు. వాళ్ళ కుషాల్ సైట్ నుంచి తీసుకున్నాను నేనివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము జడకొచ్చేసి అందరూ జడ బిళ్ళలు కదా! నేనైతే చైన్ తీసుకున్నాను. ఇది నేను బేగం బజార్‌లో శృంగార్ అనే షాప్ ఉంటది. శృంగార్ అంటే ఆల్మోస్ట్ అందరికి ఐడియానే ఉంటది. శృంగార్ క్వాలిటీ బావుంటది. కానీ ఎక్స్‌పెన్సివ్ ఉంటది. ఇదైతే ఇక్కడ అమ్మవారు వచ్చేసి చుట్టూ రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ ఉంది. నేనేంటంటే ఈవెంట్‌లో మెయిన్ ఈవెంట్ టైంలో మొత్తం అమ్మవార్లు ఉండే కలెక్షన్ వేసుకోవాలనుకుని ముందే ఫిక్స్ అయ్యాను కాబట్టి నాది గోల్డ్ కలర్ శారీ అనమాట. సో, దానికి తగ్గట్టు నేను ఈ చైన్ ఉండేది మొత్తం తీసుకున్నాను. ఇది అంత వెయిట్ లేదు, అలా అని లైట్ వెయిట్ కూడా లేదు. కరెక్ట్‌గా ఉంది. ఇది వచ్చేసి నాకు అరౌండ్ 8200 పడింది. బాగా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. సర్లే వన్ టైమ్ కదా అన్నట్టు తీసుకున్నాను. ఇదంతా మొత్తం ఒకటే ఈక్వల్ లెంత్ ఏం రాలేదండి. అంటే బిళ్ళలన్నీను. చైన్ అంతా కొంచెం ఒకటి చిన్నది, ఒకటి పెద్దది అలాగా ఎండింగ్ వరకు వచ్చింది. కానీ బాగుంది ఇది కూడా పెట్టుకుంటే. అండ్ ఇదైతే ఇంతే శృంగార్ నుంచి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వడ్డానం. ఈ వడ్డానం కూడా నేను శృంగార్ షాప్ నుంచే తీసుకున్నాను. మీరు బేగం బజార్‌లో వీక్ డేస్ ఎళ్లి అది మార్నింగ్ టైమ్స్‌లో ఎళ్తే గానీ మీకు చాలా ఫ్రీగా ఉంటది. ఆ టైంలో మంచిగా మనం చేసుకోవాలి. చూపించడం కూడా చూపిస్తారు. ఇదైతే కొంచెం హెవీగా తీసుకున్నాను నేను వడ్డానం. ఇదంతా సైడ్స్ వచ్చేసి మంచిగా ఫ్లవరు, మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి నెమలి పించ్ అనుకున్నట్లు అట్లా గ్రీన్‌తో వచ్చి కిందంతా గ్రీన్ బీడ్స్ వచ్చినాయి. నా జ్యువెలరీలో కూడా గ్రీన్ బీడ్స్ ఉంటాయి. సో, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 4200 అలా పడింది వడ్డానం. మంచి హెవీగా అనిపిస్తది. చాలా నిండుగా కూడా అనిపిస్తది. మీకు కావాలంటే కింద బీడ్స్ వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారనుకుంటాను. అంటే మన చీరకు తగ్గట్లు రెడ్, గ్రీను లేదంటే ఓన్లీ పర్ల్స్ అట్లా కూడా. అవి కాకపోతే ఎక్స్ట్రా చార్జ్ చేస్తారనుకుంటాను. నేనైతే ఇది తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బావుంటుంది. కానీ ఎక్స్‌పెన్సివ్ అండి ఆ షాప్ కొంచెం బాగా.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇదైతే మాత్రం మాటీలు తీసుకున్నాను. సర్లే మాటీలు ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు, బట్ ఒకవేళ తీసుకుంటే బెటర్ కదా, దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టు. బట్ నేనైతే పెట్టుకున్నాను మాటీలు. ఇవి అయితే అటు ఇటు పర్ల్స్ వచ్చేసి గ్రీన్ రెడ్ స్టోన్తో ఉన్నాయి తీసుకున్నాను. ఇవైతే పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం పడలేదండి. ఇవైతే అరౌండ్ 320 రూపీస్ 360 రూపీసో పడినాయి, కానీ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మాంగ్ టిక్కా, ఇదైతే నేను ఈవెంట్లో పెట్టుకున్నాను. అన్ని అమ్మవార్ల కలెక్షన్ వేసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ. సో దానికి తగ్గట్టు నేను ఈ మాంగ్ టిక్కా కూడా తీసుకున్నాను. ఇదైతే నేను కుషాల్స్ నుంచి తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 920 రూపీసో 960 రూపీసో పడింది. అది ఆఫర్లో ఉన్నప్పుడు అంతకు వచ్చిందనమాట. బట్ బాగుంటుంది ఫినిషింగ్. ఇది కొంచెం మీకు ఫినిషింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా పసుపు అదంతా పోలేదు ఎంత దుడిచినా. సో అందుకని చెప్పేసి ఇది అట్లా చాలా బాగుంది. మాంగ్టికి ఎప్పుడైనా మీకు పెండెంట్ పెద్దగా ఉంటే కొంచెం లుక్ బాగుంటుంది పెట్టుకున్నప్పుడు. అందట్టు మన ఫేస్ని తగ్గట్టు ఇది కొంచెం యూ షేప్ ఉంటే పెండెంట్స్ ఎప్పుడైనా బాగా లుక్ వస్తాయి. అంటే మన ఫేస్ కూడా మంచిగా ఎలివేట్ అయ్యి మంచిగా అనిపిస్తుంది అనమాట యూ షేప్ వచ్చినప్పుడు. దీనికైతే పర్ల్ డ్రాప్స్ వచ్చినాయి. చాలా బాగుంది ఇది కూడా. అమ్మవారు అసలు నవ్వుతున్నట్టే ఉంటుంది ఆ పెండెంట్లో అమ్మవారు అంతా. సో ఇది కూడా క్వాలిటీ బాగుంటుంది. కుషాల్స్ గురించి ఇంక తెలిసిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, శేష్పుల్ అని చెప్పేసి పెట్టుకుంటున్నారు. ఇది ఇలా మధ్యలో పెట్టుకోవడానికి నేను తీసుకున్నాను. బట్ నాకు ఆ రోజు ఇది శుభం పర్ల్స్ నుంచి తీసుకున్నాను. ఇదైతే నాకు గ్రీన్తోనే అవైలబుల్ ఉండే అనమాట. బట్ వేరే స్టోన్స్ ఏం లేదు, గ్రీన్ ఆర్ వైటే ఉండే ఆ రోజు. 2-3 పీసెసే ఉన్నాయి. సో ఇది నేను తీసుకున్నప్పుడు ఏమైందంటే సర్లే ఉంటుంది అన్నట్టు. కానీ మీకేంటంటే ఎవరైనా ఇలాంటిది పెట్టుకోవాలన్న వాళ్ళు కొంచెం వెడల్పు ఉండేది తీసుకోండి, బాగా కనిపిస్తుంది పెట్టుకున్నట్టు. ఇది నేను పెట్టుకున్నాను కానీ అంత కనిపించలేదు, అంటే చిన్నగా ఉన్నింది కాబట్టి. సో కానీ ఇది కూడా బాగుంటుంది, ట్రెండ్ అవుతుంది కాబట్టి. ఇది అంతా అరౌండ్ నాకు 420నో 560 రూపీస్ అలా పడినట్టుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫింగర్ రింగ్, ఆల్మోస్ట్ ఈ ఫింగర్ రింగ్స్ అన్నీ నేను కుషాల్స్ నుంచే తీసుకున్నాను. ఫింగర్ రింగ్స్ కుషాల్స్ చాలా బాగుంటాయి. అన్ని జ్యువెలరీ బాగుంటాయి, బట్ నేను తీసుకున్న షాప్స్ అన్ని మీకు మెన్షన్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏంటి అని. ఇదైతే పీకాక్ షేప్లో ఉంటుంది. అంటే ఒక్కొక్క ఈవెంట్ టైంలో ఒక్కొక్క శారీ టైంలో నేను ఒక్కొక్క ఫింగర్ రింగ్ పెట్టుకున్నాను అనమాట. అట్లా ఇదైతే మెయిన్ ఈవెంట్ టైంలో పెట్టుకున్నాను. మొత్తం కుందన్స్ లాగా చుట్టూ రెడ్ స్టోన్స్ వచ్చేసి నా జ్యువెలరీకి మ్యాచ్ అవుతుంది అన్నట్లు. అరౌండ్ 430 నుంచి ఇదైతే మాత్రం 780 రూపీస్ అలా పడినట్టుంది ఒక్కొక్కటి ఫింగర్ రింగ్స్ కానీ మనకు టిక్కాస్ కానీ కొన్ని జ్యువెలరీ చాలా బాగుంటాయండి. అండ్ క్వాలిటీ కూడా ఏం పోలేదు. ఇదైతే వాటర్లో కూడా నేను తడిపాను, బట్ అలానే ఉంది. షైన్ అయితే ఏం పోలేదు. మీకు వాళ్ళు ఒకవేళ పోయింది అనుకుంటే వాళ్ళకి ఇస్తే మళ్ళీ షాప్ వాళ్ళకి మనకు సర్వీస్ చేయిస్తారు ఎక్కడైనా కానీ. అది ఏ స్టోర్లో అయినా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్, ఇవి నేను శుభం పర్ల్స్ నుంచే తీసుకున్నాను. పెయిర్ 1500 ఆర్ ఎంతో పడింది, నాకు సరిగా గుర్తులేదు. ఇవి కూడా అమ్మవార్లు వచ్చేసి ఉంటాయి, కానీ నేను ఆ రోజు వేసుకోలేదు వీటిని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాసు మళ్ళా వచ్చేసి ఉంటే చిన్నది నెక్ పీస్. ఇది నేను కుషాల్స్ని తీసుకున్నాను. అరౌండ్ 2.5 year అవుతుంది ఇది నేను తీసుకుని. ఇప్పటివరకు క్వాలిటీ అయితే నాకు అసలు ఎలాంటి ఇష్యూ రాలేదు ఇంతవరకు. చాలామంది ఇది అరౌండ్ నాకు 2300 అలా పడినాయి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి. రెడ్ అండ్ గ్రీన్తో తీసుకుని. రెడ్ అండ్ గ్రీన్ ఉంటే ఏంటంటే ఎప్పుడైనా ఏ అవుట్ఫిట్ మీదకైనా సెట్ అయిపోతుంది మనకి. ఒకటే కలర్ ఉంటే కొన్ని అవుట్ఫిట్ మీదకే బాగుంటాయి. అందుకని చెప్పేసి నేను ఇది ఇలా ఉండేది తీసుకున్నాను. కలర్ అయితే ఏం పోలేదు, చాలా బాగుంది ఇది కూడా నాకు క్వాలిటీ అయితే. అండ్ ఇదైతే నేను వెడ్డింగ్ టైంలో ఏమి పెట్టుకోలేదు, బట్ ఉన్నది కదా అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఎవరికైనా కావాలంటే రెఫరెన్స్ తీసుకుని వాళ్ళ సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చినాయి. చిన్న కాసులు, పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చేసి అండ్ కింద రెడ్ స్టోన్స్ వచ్చేసి ఉన్నాయి. ఇవి కూడా పెట్టుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 1700 అలా పడింది. ఇది కూడా సేమ్ కుషాల్స్ నుంచే. అండ్ నెక్స్ట్ దీనికైతే కలశంలా ఉంటుంది, హాఫ్ కలశం మనం కట్ చేస్తే ఎలా ఉంటుంది అలాంటి డిజైన్ అనమాట. దీనికి నాకు పెద్ద ఇయర్ రింగ్స్ ఏం రాలేదండి, అంటే సింగిల్ కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది. అండ్ మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకా కూడా తక్కువకి వస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ లేకపోయినా ఇది పెట్టుకుంటే మాత్రం చాలా లుక్ అనిపిస్తుంది. అండ్ ఇదైతే మాత్రం ఇది కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈ పీస్ అయితే ఈ గుట్టపూసలు పీస్ అయితే అరౌండ్ 2.5 year అయినట్టుంది నేను తీసుకొని. ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకోవాలి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను చెక్ చేసి. అండ్ ఇది కూడా చాలా నిండుగా అనిపిస్తుంది, కానీ అసలు ఇంతవరకు అసలు ఒకసారి కూడా పెట్టుకోలేదు. ఏదో తీసుకున్నాను, నాకు ఏ ఈవెంట్లో ఇది సెట్ అవ్వలేదు పెట్టుకోవడానికి. ఇది అరౌండ్ నాకు 3900 ఎంతో పడింది. బట్ క్వాలిటీ బాగుంది ఇది కూడా.
అన్నాళ్ళైనా అంటే మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా డేస్ గడిచే కొద్దీ మనకు అంటే స్టోన్ క్వాలిటీయో లేదంటే కలర్ పోవడం అట్లుంటది కదా! అట్లేం లేదు. చాలా బాగుంది. ఇది కిందకి పెట్టుకోవచ్చు మనం నెక్లెస్ లాగా లేదంటే చోకర్‌లాగా కంప్లీట్‌గా నెక్‌కి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటది ఇది కూడా. అండ్ నెక్స్ట్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే బుట్టలిచ్చారు. ఈ బుట్టలు కూడా అసలు చాలా పెద్ద సైజులో ఎంత బాగుంటాయోను. ఈ బుట్టలు కూడా నేను అసలు ఇంతవరకు యూజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఎప్పుడన్నా ట్రై చేయాలి. వేరే వాటి మీదకి ఎప్పుడన్నా సెట్ అయితే పెట్టుకోవడానికి. అప్పటినుంచి ఇప్పటి వరకు పెట్టుకోవడానికే కుదరలేదు. బట్ నేను చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి ఇవి నేను జస్ట్ వైలెట్ అండ్ పర్పుల్‌లో తీసుకున్నాను. నా ఎంగేజ్‌మెంట్ టైమ్‌లో మ్యాచ్ అవుతది కదా! అన్నట్లు అరౌండ్ ముందే తీసుకొన్నాను. కానీ ఎందుకో ఆ టైంలో నాకు ఆ జ్యువెలరీ మీదకి ఇది సెట్ అవ్వలేదు ఈ బుట్టలు. ఇది మాత్రం ఎక్స్‌పెన్సివ్ పడినాయండి. నాకు 2800 పడినాయి. కానీ ఎందుకో ఆ ఫినిషింగ్ అదంతా నాకు ఆ రోజు పెట్టుకున్న జ్యువెలరీకి, శారీకి సెట్ అవ్వలేదు. సో, అందుకని నేను పెట్టుకోలేదు. దీనికైతే మరి నేను ఇంకా ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు. ట్యాగ్ గూడా అట్లనే ఉండిపోయింది. వైలెట్ అండ్ పర్పుల్‌ది యూజ్ చేయలేదు. ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఖచ్చితంగా. ఆ యూజ్ చేసినప్పుడు నేను పిక్స్ అట్లా పోస్ట్ చేస్తాను. మీరు అప్డేట్స్ కావాలంటే నన్ను ఇన్‌స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇవి కూడా చూడండి. ఇంతే అండి ఈ వీడియో అయితే. సో, గోల్డ్ యూజ్ చేయలేదా అనుకోవచ్చు. గోల్డ్ కూడా యూజ్ చేశాను. చాలా ప్రస్తుతానికైతే గోల్డ్ నా దగ్గర లేదు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్.